పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్లో చేస్తున్నాను. అండ్ ఈ పార్ట్లో ఏంటంటే మేము యానంకి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేసాము అండ్ యానంలో ఏ ప్లేసెస్ చూసాము, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, చాలా టేస్టీ ఫుడ్ కూడా ఉందండి. అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యానం వ్లాగ్. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకన్ కూడా హిట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్నారు యానం గెస్ట్ హౌస్ అండి. మేము ఫస్ట్ 2 days ఇక్కడ గెస్ట్ హౌస్లోనే స్టే చేసాము. పర్ డే వచ్చి కాస్ట్ 700 రూపీస్ మాత్రమే. గెస్ట్ హౌస్ కూడా చాలా బాగున్నాయి, రూమ్స్ బాగున్నాయి. అండ్ 2 rooms తీసుకున్నాం అనమాట, అంటే 2 room ఉన్నది తీసుకున్నాము. సో ఆ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను రండి. సో ఇది అనమాట మేమున్న రూమ్. సో 2 rooms ఇచ్చారు. 700లో మనకి డబుల్ రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ సోఫా సెట్ అవి ఉన్నాయి అండ్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా కూడా ఉన్నాయండి, చాలా బాగుంది. అండ్ మనకి బాల్కనీ కూడా వచ్చింది ఇందులోనే. బాల్కనీ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్లోనేమో బీచ్కి వెళ్ళడానికి అనమాట. అన్ని దగ్గరే ఉన్నాయి, చూడడానికి కూడా చాలా ఈజీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా అక్కడ ఆ ఆర్చ్ అనేది బీచ్కి అనమాట. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే చర్చ్. ఇది యానంలో చాలా ఫేమస్ చర్చ్ అండి. దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి చర్చ్ మాత్రం యానంలో ఇంకొకటి లేదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తున్నాము, ఎక్కడ బాగుందో మీకు చూపిస్తాను రండి. మీరు కనుక యానంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ టిఫిన్ ట్రై చేయండి. మేము అన్ని టిఫిన్స్ ట్రై చేసామన్నమాట. నాకైతే ఎక్కువ బోర్డా నచ్చింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ కూడా. సో సాయి వైష్ణవి హోటల్ అనమాట. అన్ని దగ్గరే ఉన్నాయి ప్లేసెస్ కూడా, మరి దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు. టేస్టీ ఫుడ్ కూడా ఉంది, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మీకు డైరెక్ట్గా నేను లంచ్ స్పాట్ చూపిస్తున్నాను అనమాట. మేము నెక్స్ట్ లంచ్ ఎక్కడ చేసాము, ఎక్కడికి వెళ్ళాము అని చూపిస్తున్నాను. అండ్ ఈ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అంటే మన టూరిస్ట్ ప్లేసెస్, అలాంటివి మేము ఈవినింగ్ వెళ్ళాము. అది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రెసెంట్ లంచ్కి మేము ఎల్విటి హోటల్కి వెళ్తున్నాము. అక్కడ చాలా బాగుందంటే ఇక్కడ కనుక్కొని వెళ్తున్నాం అనమాట. సో ఎల్విటి స్పైస్కి వచ్చేసాము. లోపల కూడా చూపిస్తాను రండి, చాలా బాగుంది హోటల్ కూడా ఇది, ఈ రెస్టారెంట్. ఇక్కడ ఫేమస్ డిష్ రచ్చకొండ చికెన్ ఫ్రై అంట. సో ఎలా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము. రచ్చకొండ చికెన్ ఫ్రై బాగుంది. అండ్ ఇంకా ఏం ఆర్డర్ చేసామంటే ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ చేసాము. మా హస్బెండ్కి ఎక్కువ ఫిష్ అంటే ఇష్టం అనమాట. సో ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాము. అండ్ ప్రాన్స్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. ఈ డిషెస్ అన్నీ చాలా బాగున్నాయండి. టేస్టీ రెస్టారెంట్ అనమాట. సో మీరు కనుక యానంకి వస్తే ఇక్కడికి కూడా వెళ్ళి ట్రై చేయండి.
అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఇప్పుడు మేము అన్నీ చూడడానికి వెళ్తున్నాము ప్లేసెస్ అన్నీ. సో ఇక్కడ శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం అన్నమాట, చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట శివలింగం. 2 sides ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది ఫౌంటైన్ కూడా వస్తుంది అనమాట, వాటర్ ఫాల్ ఇక్కడ. సో ఇదంతా బీచ్ ఏరియా అనమాట అండ్ కావాలంటే బోటింగ్ కూడా ఉంది. బాబుని తీసుకున్నప్పుడే బోటింగ్, ఎందుకని మేమేమీ బోటింగ్ చేయలేదు. సో జస్ట్ అన్ని ప్లేసెస్ అలా చూసాము. మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను శివలింగం. చాలా హైట్లో ఉందండి, చాలా బాగుంది ఇది. అండ్ దీని తర్వాత ఇంకొక ప్లేస్. సో ఇది అండి చర్చ్, చెప్పాను కదా చర్చ్, ఇది చాలా ఫేమస్ చర్చ్ అనమాట. సో దీని హిస్టరీ ఏంటంటే, ఇది సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్. సో ఇదేంటంటే 1768 ఇయర్లో యూరోపియన్ భక్తుల కోసం నిర్మించబడిందంట. అండ్ 1787లో సో ఒక తుఫాన్ వల్ల ఈ చర్చ్ అనేది కూలిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇది రెనోవేట్ ఎప్పుడంటే 1835లో చేశారంట. 1835లో స్టార్ట్ చేసి 1846లో కంప్లీట్ అయింది. సో ఈ చర్చ్కి సంబంధించిన ఫర్నిచర్ కానీ లేకపోతే వేరే ఎలాంటి మెటీరియల్ అయినా ఎస్పెషల్లీ ఫ్రాన్స్ నుంచి తెప్పించారంట. అండ్ ఈ చర్చ్ అనేది గోతిక్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేయబడింది. ఈ చర్చ్ హిస్టరీ ఇక్కడ ఉందండి, మీకోసం నేను ఇది కూడా క్యాప్చర్ చేసి పెడుతున్నాను. అండ్ ఇలాంటి చర్చ్ ఇంకొకటి అయితే లేదు వేరేది. సో డే 1 అనేది అలా అయిపోయింది. సో డే 2 ఏంటంటే బీచ్ ఇంకా రైట్ సైడ్లో అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో చూడడానికి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నిన్న చాలా ఫేమస్, మేము మర్చిపోయాము. సో బ్రెజిల్లో జీసస్ స్టాచ్యూ ఉంది కదండి, అది ఫస్ట్ హైయెస్ట్ అయితే ఇక్కడ యానంలో సేమ్ అలాంటి స్టాచ్యూ సెకండ్ హైయెస్ట్ అంట. సో అది చూడడానికి అని చెప్పేసి మేము ఇక్కడ వెళ్తున్నాము. ఈ బీచ్కి ఇంకా కొంచెం ముందు వెళ్తుంటే కనుక మీకు అక్కడ కనిపిస్తుంది. ఎవరైతే యానం విజిట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా అది కూడా విజిట్ చేయండి. ఇక్కడ భారతమాత స్టాచ్యూ కూడా ఉంది. సో ఇక్కడ కొంచెం కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి పిక్స్ దిగాము. పిక్స్ అన్ని నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు ఉంటే కనుక అవి కూడా చూడండి. సో అలాగే మీరు స్ట్రైట్గా వెళ్తే కనుక మీకు ఇక్కడ దూరంలో కనిపిస్తుండొచ్చు. సో జీసస్ స్టాచ్యూ అనమాట. ఇదే మొత్తం మన ఇండియాలోనే లేకపోతే మొత్తం వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ స్టాచ్యూ అంట ఆఫ్టర్ బ్రెజిల్. సో ఇంత దూరం వచ్చి ఇది చూడకుండా ఎలా వెళ్తాం చెప్పండి. ఇంకా మెయిన్ ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళది కూడా ఇందులో ఉందన్నమాట. సో మాది వచ్చేసి బైబిల్ మిషన్ అనమాట. సో దానికి తరఫున కూడా ఇక్కడ ఉన్నాయి. సో లోపల చూపిస్తాను రండి చర్చ్. అంటే లోపల చర్చ్కి కూడా ఉంది, ఇక్కడ ప్రేయర్స్ కూడా చేస్తారంట. సో ఇక్కడ చర్చ్ అండి, మొత్తం అంతా స్టోన్ తోటే ఈ స్కల్ప్చర్స్ అనేది చేశారు. ఈ స్కల్ప్చర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ద లాస్ట్ సప్పర్స్ మొత్తం స్కల్ప్చర్స్. సో మేరీ, జీసస్. సో ఇక్కడ చూసా కదా ద లాస్ట్ సప్పర్ అన్నమాట ఇవి. సో ఇలా లోపల చాలా బాగా చేశారు.
సో ల్యామ్ని పట్టుకున్నాడు అనమాట, జీసస్ ల్యామ్ని పట్టుకున్నట్టు. వస్తే డెఫినెట్గా ఇది కూడా చూడండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టోటల్గా మనం పైకి వెళ్ళిపోతే కనుక స్టెప్స్ నుంచి సో ఇదే అండి జీసస్ స్టాచ్యూ. మార్నింగ్ వ్యూలో అయితే ఇలా ఉందండి, మార్నింగ్ వ్యూ కూడా చూడండి. సో ఇక్కడ ప్లేసెస్ అయిపోయిన తర్వాత దగ్గరలోనే యానం టవర్స్ ఉన్నాయంట. సో సేమ్ లైక్ ఐఫిల్ టవర్ ఎలా ఉందో అలాగే ఫ్రాన్స్లో ఐఫిల్ టవర్ ఉన్నట్టే మనకి ఇక్కడ కూడా యానం టవర్స్ అని చెప్పి ఉన్నాయంట. సో అది కూడా చూద్దామని వెళ్తున్నాము. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me up, let me show you what's up. Cause enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. I'll bleed on your face to make you go take it back. I'll lose my shit, I go crazy when I'm mad. And now you go wish you would shut the fuck up real bad. And now that I'm gone, yeah, I know there's no turning back. And now that I'm gone, yeah, I know there's no turning back. I'll take smoke, I'ma poke a hole through you, choking's overdue. Come at me and you won't get any older, dude. Crack your holder too. Heating up inside of me, blood so violently. Thanks for trying me. Now it's finally time to see how this rivalry becomes a dynasty. I know there's no turning back. Oh God, adrenaline wasted, so mad I can taste it. I know there's no turning back. I'll do what it takes, I ain't making mistakes like that. I'll bleed on your face to make you go take it back. I'll lose my shit, I go crazy when I'm mad. And now you go wish you would shut the fuck up real bad. And now that I'm gone, yeah, I know there's no turning back. And now that I'm gone, yeah, I know there's no turning back. Yeah.
టాప్ వరకు వచ్చేసామండి ఇక్కడ నుంచి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look